సిరిమర్ల కేంద్రంగా జోడా యాత్ర 2 ప్రారంభిస్తారని తెలిసింది. అసలు ఈ జోడా యాత్రని మీరు ఎప్పుడు ప్రారంభించారు? అసలు ఈ జోడా యాత్రని భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? గతంలో కూడా జోడా యాత్ర ఆదివాసీ జాతిని చైతన్యం చేయడం కోసము సుమారు ఒక 15 రోజుల పాటు చేయడం జరిగింది. అప్పుడు అనేక మండలాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాలు, ఇంటీరియర్ మారుమూల గుడాలకు కూడా వెళ్ళటము, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రాంతాలటువంటి ఆదివాసీ తెగల సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క దేవతల వేల్పుల ప్రాంగణాలను దర్శించటము, ఇవన్నీ తిరుగుతూ ఒక యాత్ర చేయడం జరిగింది. దాని తర్వాత మరి లాస్ట్ ఇయర్ మేలో ఒక ఆదివాసీ సాంస్కృతిక సమ్మేళనం నుంచి భద్రాచలం వేదికగా మరి ఎండాకాలం మేలో కూడా పెద్ద ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరిలో మాఘమాసం వస్తుంది. వాస్తవానికి అందరూ కూడా ఏంటంటే మేడారంలో జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర కుంభమేళ, 1 కోటి మంది పైన భక్తులు వస్తారు. కులాలు మతాలకు అతీతంగా రాష్ట్రాలే కాదు దేశాలు దాటి కూడా వస్తున్నారు ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరకి. అయితే దానికంటే ముందు చిరుమల్ల కేంద్రంగా కూడా కొన్ని దశాబ్దాల పాటు అక్కడ కూడా చందా వంశస్థులు సమ్మక్క సారలమ్మ జాతర చేసేవాళ్ళు. ఈ యొక్క ప్రయాణంలో, ఉద్యమ ప్రయాణంలో నేను బయకపేట వెళ్ళాను. అక్కడ వాళ్ళతో చందా వంశస్థులు మాట్లాడటం, తర్వాత ఆ యొక్క మేడారం సిద్ధమైన వంశస్థులతోటి వాళ్ళతోటి మాట్లాడటం. వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఎక్కడ అంటే మొత్తం కోయలు అంతా కూడా బీరకాయ చుట్టరికం ఉంటుంది. దాని తర్వాత చిరుమలకు వచ్చినప్పుడు చందా వంశస్థులు చెప్పడం జరిగింది ఏంటంటే ప్రతి ఏడాదికోమారు పాత రోజులలో ఒక 4 దశాబ్దాల కింద చిరుమలలో చందా వంశస్థులు ఒకసారి చేస్తే బయకపేటలో ఒకసారి జాతర నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉండేది. తర్వాత కాలక్రమేణా బయకపేట నుంచి మేడారంకి తీసుకువెళ్ళి అప్పుడు మా యొక్క కోయత్తూరులో ఉన్నటువంటి ఒడ్డెలు ఎవరైతే ఉన్నారో పూజారులు, సిద్ధమైన వాళ్ళు, కాక వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క జాతర చేయాలని వాళ్ళకి అప్పచెప్పడం జరిగిందని చెప్పి ఆ రోజు పెద్దలు కూడా చెప్పడం జరిగింది, బయకపేట పెద్దలంతా కూడా. తర్వాత కాలక్రమేణా అది పెరిగిపోవటము, మనం ఇప్పుడు చూసిన దాని ప్రకారం 1 కోటి మంది పైన భక్తులు వస్తున్నారు. ఇప్పుడు ఇది చూస్తే తిరుమల పూర్తిగా అసలుకి జాతర చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. తర్వాత లాస్ట్ ఇయర్ కూడా మేము 2 సంవత్సరాల కింద వెళ్ళినప్పుడు అక్కడ చందా వంశస్థులతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా మనం దీన్ని కూడా పునర్వైభవం దశగా తీసుకురావాలి. 1 సంవత్సరం అక్కడ జాతర నిర్వహించినప్పుడు ఇక్కడ 1 సంవత్సరము మనము సమ్మక్క పగిడిద్రాజు కళ్యాణం చేయడంతో పాటు మిగిలిన వేలుపును తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేద్దామని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. పెద్దలు అప్పుడు చందా వీరయ్య గారు కావచ్చు, అదేవిధంగా షాపులో ఉన్నటువంటి తాటి వెంకటేశ్వర గారు, వీరందరూ కూడా ఆలోచన చేసి ఈ యొక్క వేలుపుని తీసుకురావాలి, జాతర పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి నిశ్చయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ సంవత్సరము తిరుమల కేంద్రంగా ఫిబ్రవరి 30 నుంచి జాతర మొదలైనప్పటికీ ఫిబ్రవరి 1 నుంచి ఈ యొక్క సమ్మక్క రావటము, సారలమ్మ రావటము, పగిడిద్రాజు తీసుకురావటము, అదేవిధంగా వేల్పుల్ని ఈ యొక్క కళ్యాణ సందర్భంగా దాదాపు 40 వేల్పుల్ని 2 జిల్లాల నుంచి, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మరి వాళ్ళందరినీ కూడా తీసుకురావటము, 3 రోజుల పాటు అక్కడ ఒక సమ్మేళనాన్ని నిర్వహించాలని చెప్పేసి ఏర్పాట్లు అయితే ప్రారంభమైనాయి. ఇప్పటికే జాతర సంబంధించిన పోస్టర్లని, అదేవిధంగా ఈ సందర్భంలో సమ్మక్క దీక్షలు అని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా 21 రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉదయం నుంచి మొదలుపెట్టి సాయంత్రం 6 తర్వాతనే సమ్మక్క పూజ అనంతరం ఉపవాస దీక్ష విరమించుకొని ఆ రోజు భోజనం చేయటం, మళ్ళీ అట్లా 21 రోజులు నడుస్తుంటుంది. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏంటంటే జాతిని ఒక ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఒక పూర్తిగా తీసుకెళ్ళాలి వీళ్ళని అందరినీ కూడా అన్న కోణంతోనే ఈ యొక్క తిరుమల కేంద్రంగా ఈ యొక్క సాంస్కృతిక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది.